ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటున్నాయి. రైతులతో పాటు నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పేదలకు న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. రైతు రుణమాఫీ ఎన్నికల్లో చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారి మాటలు నిలబెట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైతులకు చారిత్రాత్మకంగా దేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినాం. ఈరోజు 1,00,000, వారం 10 రోజులు 1,50,000, దాని తదుపరి 2 లక్షలు మొత్తం రైతాంగానికి అందరికీ రుణమాఫీ జరుగుతుంది. ఈరోజు రుణమాఫీ పొందినటువంటి వాళ్ళందరికీ శుభాకాంక్షలు. వాళ్ళందరూ కూడా ఈ దేశ నిర్మాణంలో తెలంగాణ వ్యవసాయ రంగంలో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ వారందరికీ నా శుభాకాంక్షలు. మీ పొన్నం ప్రభాకర్. దేశ చరిత్రలో రైతుల కోసం, రైతుల జీవితాలు బాగుపడాలి, నష్టపోయిన రైతాంగాన్ని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవాలని చెప్పి వరంగల్ డిక్లరేషన్ల మే 6 నాడు 2022 వరంగల్ డిక్లరేషన్లో చెప్పినట్టు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి గతంలో 2004లో రుణమాఫీ 1,00,000 రూపాయలు చేసిన చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీది. మళ్ళా రైతాంగానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారు తెలంగాణ రైతాంగానికి, కష్టాల్లో ఉన్న రైతాంగానికి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేయడం ఈ దేశ చరిత్రలో సాహసోపేతమైన నిర్ణయం. అప్పుల ఊపిలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సంపదను దోచుకొని అప్పుల ఊపిలో నెట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఏకకాలంలో ఈరోజు 1,00,000 రూపాయలు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం యావత్ తెలంగాణ రైతాంగం. రైతులకు రుణమాఫీ చేయాలి, ఏకకాలంలోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాలి. ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేసినా కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఏకైక లక్ష్యంతోనే 8 నెలలకు వచ్చినటువంటి మన ప్రభుత్వంలోనే ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అందుకే మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున, అలాగే మొత్తం ఇక్కడున్నటువంటి పత్రికా మీడియా సోదరుల తరఫున, మన అందరి నియోజకవర్గ రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు, వ్యవసాయ శాఖ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు, మా ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మరి నీకు చీమనెత్తులు ఉంటే, నీలో కనుక తెలంగాణ పౌరుషం ఉంటే రాజీనామాకు సిద్ధమా ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నదారా, ఏదేమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగలేదు. అయినా కానీ గతంలో మొదలు పెట్టిన పనులు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ హైవే కావచ్చు, విద్యా సంస్థల నిర్వహణ కావచ్చు, వివిధ సంక్షేమ నిధులు విడుదల చేసే దాంట్లో కావచ్చు, మా పేద వ్యాపారస్తులకు సబ్సిడీ రూపంలో ఇస్తామన్న నిధులు కావచ్చు, ఏది ఒక్కటి ఆపకుండా ప్రజల్ని, సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టకుండా